మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ లోపించి రక్తహీనకు దారితీసే తలసేమియా వ్యాధి బాధితులకు రక్తదానం చేసి ఆపదలో ఆదుకోవాలని స్థానిక ఎస్ఐ ఎస్కే రియాజ్ పాషా హితవు పలికారు. శుక్రవారం స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ పార్టీ జీవంచిపల్లిలో విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ సహకారంతో జై భీమ్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని వజ్రం నాగేశ్వరరావు జితేందర్ అగర్వాల్తో పాటుగా ఆయన ప్రారంభించి ప్రసంగించారు. తక్కువ స్థాయి తలసేమియా వ్యాధిగ్రస్తులలో రక్తహీనత, కాలేయం, పిత్తాశయం పరిణామం పెరుగుతుందని, వ్యాధి నిరోధక శక్తి తగ్గటం, పెరుగుదల నెమ్మదించడం, ఎముకలు సన్నబడి పెలుసుగా మారటం తదితర తలసేమియా వ్యాధి లక్షణాలను ఎస్ఐ వజ్రం వివరించారు. ఈ శిబిరం 25 మంది దాతలు రక్తాన్ని దానం చేశారు. సామాజిక బాధ్యతగా జీవంపల్లి జై భీమ్ యూత్ ఆర్గనైజేషన్ రక్తదాన ప్రాధాన్యతను గుర్తించి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులతో పాటుగా పల్లెపంగు నాగరాజు, రవీంద్ర నేతృత్వంలో దేశపాక సాయి సహకరించిన దాతలు సాయి కుమార్, రజిత, మోహన్, నాగరాజులకు కమిటీ బాధ్యులు ధన్యవాదములు తెలిపారు. చక్కటి ప్రోగ్రాములు ఈ 2025 నుంచి షురు అయినాయని మేము అనుకుంటున్నాం. మనం దీన్ని అలానే కొనసాగించి సమాజ సేవలో ఇంకా ముందడుగు వేస్తారని జై భీమ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంకా ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అసలు తలసేమియా అంటే ఎర్రక్త కణాల్లో బోన్ మ్యారోలో లభ్యమవుతా అంటారు. బోన్ మ్యారో అంటే మూలుగా అంటారు. ఈ మూలుగ లోపల ఎర్రక్త కణాలు తయారవుతా ఉంటాయి. ఎర్రక్త కణాల్లో ప్రోటీన్, ఒక రకమైన ప్రోటీన్, దాన్ని ఏమంటారంటే హీమోగ్లోబిన్ అంటారు. హీమోగ్లోబిన్ లోపించి ఎర్రక్త కణాలు ఏవైతే వస్తాయో అంటే ఆ ఎర్రక్త కణాల్లో హీమోగ్లోబిన్ అనేది ఒక ప్రోటీన్ అనేది లోపిస్తుంది. అది తక్కువ లోపించవచ్చు, ఎక్కువ లోపించవచ్చు. అందుకని ఆల్ఫా బీటాగా వర్గీకరించిన సైంటిస్టులు తక్కువ, మైనర్గా, మేజర్గా విభజించారు అన్నట్టు. అంటే దానివల్ల కలిగేటటువంటి మార్పులు ఏంటి? అసలు ఈ రక్తం అనేది ఒక రకమైన రక్త సంబంధమైనటువంటి వ్యాధి. ఈ వ్యాధి ఎలా వస్తుందంటే మనుషుల్లో ఉన్నటువంటి క్రోమోజోములో ఉన్నటువంటి జన్యువుల కారణంగా ఇది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వాహకాలుగా, అంటే ఒక కుటుంబం నుంచి మరొక కుటుంబానికి మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఆ జన్యు వాహకాలు అనేటివి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఒక వాహకాలుగా వస్తూ ఉంటాయి. దీన్నే ఏదైతే ప్రోటీన్ లోపించి ఎర్రక్త కణాలు బయటకు వస్తాయో ఆ జబ్బునే తలసేమియా వ్యాధి అంటారు. దీనివల్ల మార్పులు ఏంటంటే లివరు కానీ, తర్వాత పిత్తాశయం కానీ, ఆ తర్వాత ఈ పరిణామాల్లో మన శరీరంలో ఉన్నటువంటి ఈ 2 భాగాలు బాగా పెద్దగా వాపులు సంభవిస్తూ ఉంటాయి. ఇది లోపించటం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. హార్ట్ అటాక్ లాంటివి సంభవించవచ్చు. ఇది రక్తహీనతకు సంబంధించినటువంటి అంశం. రక్తహీనత కనుక లోపించినట్లయితే ఈ ప్రోటీన్ హీమోగ్లోబిన్ దాని యొక్క ఫంక్షన్ ఏంటంటే మన బాడీలో మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని కానీ, మనం పీల్చుకునే ప్రాణవాయువు ఆక్సిజన్ కానీ అన్ని భాగాలకు శరీరంలో అందజేస్తూ ఉంటుంది. ఏది? ఈ హీమోగ్లోబిన్, ఎర్రక్త కణాల్లో ఉన్న హీమోగ్లోబిన్ అందజేస్తూ ఉంటుంది. ఈ హీమోగ్లోబిన్ ఎప్పుడైతే లోపించి జన్మిస్తారో ఆ పిల్లల్లో ఆక్సిజన్ కానీ, ఆహారాన్ని కానీ అందజేయపడవు. దాంతో ఏమైతే అంటే పిల్లలు నీరసించిపోవడం, ఆయాసం కలగటం, తర్వాత వాళ్ళ పరిణామంలో ఈ రెండింటిలో కూడా పెరుగుదల లోపించడం, వ్యాధి నిరోధక శక్తి తగ్గటం, ఇలాంటి మార్పులన్నీ కూడా మనకు సంభవిస్తూ ఉంటాయి. వాస్తవంగా ఇది ప్రపంచంలో సుమారు ఒక సంవత్సరానికి 1 లక్ష